దాదాపు 6 సంవత్సరాల తరువాత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి స్వయాన వ్యక్తిగతంగా హాజరవ్వడం కోసం రాబోతూ ఉన్నారు. 2019 మార్చి 1వ తేదీన తాను వ్యక్తిగతంగా వచ్చి హాజరయ్యారు. 2019 మార్చి 1. ఆ తర్వాత ఇప్పుడే అంటే ఎల్లుండి 20వ తేదీ ఆయన వస్తూ ఉన్నారు అని చెప్పి అయితే సమాచారం అందుతూ ఉంది. అఫీషియల్గా షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వాలి, ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వెళ్తారు అని. సరే, మొత్తం మీద 21వ తేదీలోపు అయితే రావాల్సిందే కాబట్టి 20వ తేదీ రాబోతున్నారు అని. 6 సంవత్సరాల తర్వాత. సో యాక్చువల్గా ఆయన మీద నమోదైన కేసుల విచారణకు సంబంధించి అయితే ఆయన హాజరవ్వాల్సిన అవసరం లేదు. ఆయన తరపున ఒక న్యాయవాది హాజరవ్వచ్చు అని చెప్పి హైకోర్టు నుంచి ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. కానీ కొందరు మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఫ్రంట్ లైన్ పత్రికలు, ఫ్రంట్ లైన్ టీవీ ఛానళ్ళని వీళ్ళేదో పెద్ద నీతిమంతులు అన్నట్లు, దేశంలో గొప్ప గొప్ప స్థానాల్లో పనిచేసిన వాళ్ళను కూడా వాళ్ళనేమో నీతివంతులు అన్నట్లు పొగిడి మిగిలిన వాళ్ళనేమో తిడుతూ ఉంటారు. సోషల్ మీడియాలోనో యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళను. ఈ పెద్ద గొప్ప నీతివంతులు అనబడి చిత్రీకరింపబడే వాళ్ళు అంత తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నది తన మీదైన నమోదైన కేసుల్లో విచారణకు వస్తూ ఉన్నారు అని తప్పుడు రాతలు ఎందుకు వస్తూ ఉన్నారు? తన మీద నమోదైన కేసుల్లో తన తరపున న్యాయవాది హాజరవ్వడానికి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అని ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే, మన లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కండి అని జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మధ్యలో జగన్మోహన్ గారు ఒక మెమో దాఖలు చేశారు. ఒకవేళ నేను వర్చువల్గా హాజరవ్వచ్చా, లేకుంటే నా తరపున ఇంకోరిని పంపించాలా అని. తర్వాత దాన్ని విత్డ్రా చేసుకొని మరో మెమో దాఖలు చేశారు. ఈ నెల 21వ తేదీలోపు వచ్చి హాజరవుతాను అని. సో తను విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకు అనుమతి ఇచ్చిన విషయంలో విదేశీ పర్యటనకు ఒకసారి వచ్చి వ్యక్తిగతంగా హాజరు కండి సిబిఐ కోర్టు దగ్గర అన్నారు కాబట్టి న్యాయమూర్తి దగ్గర హాజరవ్వడానికి వస్తూ ఉన్నారు. మొత్తం మీద అయితే 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కోర్టు ప్రాంగణంలో అయితే అడుగు పెట్టబోతూ ఉన్నారు. సో మరి యాక్చువల్గా జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనం ఏ విధంగా ఎగబడతారో మనం చూస్తూ ఉన్నాం. చాలా రోజుల తర్వాత హైదరాబాద్కు, అది కూడా ఒక పబ్లిక్గా అప్పీర్ అవ్వబోతూ ఉన్నారు ఒక కోర్టు దగ్గరకు వచ్చి న్యాయమూర్తి గారి ముందు. మరి ఇక్కడ జనస్పందన ఏ విధంగా ఉంటుంది? జగన్ ఎక్కడికి పోతే అక్కడ విపరీతమైన జనం వస్తూ ఉంటారు, ఒక మాస్ ఇమేజ్ ఉన్న లీడర్. మరి హైదరాబాద్లో కూడా జనం అలాగే వస్తారా? చూడాలి.